నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ విందు వినోదం. ఈరోజు నేను ఒక హెల్దీ రెసిపీని మీకు చూపించబోతున్నాను. ఈ రెసిపీ 9 months పిల్లల దగ్గర నుంచి 90 years పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే ఎటువంటి డౌట్ లేకుండా తీసుకోవచ్చు. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. రాగులు 2 cups, జొన్నలు 1 cup, కొర్రలు 1 cup, ఓట్స్ 1 cup, గోధుమలు 1 cup, పెసలు 1 cup, మోత్ బీన్స్ 1 cup, శనగలు 1 cup, రాజ్మా 1 cup, వేరుశనగలు 1 cup, వేయించిన శనగపప్పు 1 cup, కాబూలీ శనగలు 1 cup, సగ్గుబియ్యం 1 cup, బార్లీ 1 cup, ఉలవలు 1/2 cup, బిబ్బర్లు 1/2 cup, మినువులు 1/2 cup, మిల్లెట్స్ 1/2 cup, నువ్వులు 1/4 cup, బాదం పప్పు, పిస్తా పప్పు, వాల్నట్, జీడిపప్పు, సన్ఫ్లవర్ పప్పు, గుమ్మడి గింజల పప్పు, గసగసాలు, యాలకులు ఇవన్నీ కలిపి 1 cup. ఒక్కొక్క ఇంగ్రీడియంట్ని నిదానంగా సన్నటి సెగ మీద నూనె లేకుండా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఏమాత్రం మాడిపోయినా అవి చేదొచ్చేస్తాయి. సో గుర్తుపెట్టుకోండి, మనం ఇది చిన్న పిల్లలకి కూడా పెడుతున్నాం, అందుకని అస్సలు మాడిపోకుండా నిదానంగా ఫ్రై చేసుకోవాలి. సరిగ్గా ఫ్రై అవ్వకపోతే బూజు పట్టేస్తుంది. సో అటు మాడిపోకూడదు, ఇటు కరెక్ట్గా ఫ్రై అవ్వాలి. అవన్నీ చూసుకుని ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చల్లారిపోవాలి. అప్పుడు మనం మిక్సీ పట్టుకుందాం. మిక్సీ పట్టడం అవ్వకపోతే మీరు బయట మిల్లుకైనా పంపించి పొడి చేపించుకోవచ్చు. ఇలా మెత్తటి పొడిలా చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఇప్పుడు ఒక బౌల్ స్టవ్ మీద పెట్టి 1 glass లేదా 1 cup పాలు పోసి బాగా మరగనివ్వాలి. ఇప్పుడు మనం ముందే ప్రిపేర్ చేసుకున్న పౌడర్ని ఒక 2 spoons ఒక బౌల్లో కానీ గ్లాస్లో కానీ తీసుకుని సరిపడా వాటర్ యాడ్ చేసి పేస్ట్లా చేసుకొని పెట్టుకోవాలి. అలా ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ని మనం మరుగుతున్న పాలల్లో వేసి బాగా కలుపుకోవాలి. ఇలా మళ్ళీ ఒక 2 నిమిషాల పాటు పాలని ఉడకనివ్వాలి. కొంచెంసేపు ఉడికిన తర్వాత పేస్ట్ కొంచెం చిక్కబడుతుంది. అలా చిక్కబడిన పాలల్లో మనం 1 spoon నెయ్యి యాడ్ చేసుకుందాం. ఇలా 1 నిమిషం ఉడికిన తర్వాత మనకి రుచికి సరిపడే అంత బెల్లం పౌడర్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఆర్గానిక్ బెల్లం పౌడర్ యూస్ చేస్తున్నాను. సో నా కలర్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మీరు కావాలంటే నార్మల్ బెల్లం కూడా యూస్ చేయొచ్చు. అందులో కొంచెం ఉప్పుదనం ఉంటుంది కాబట్టి పిల్లలకి పెడతాం కదా, సో చూసుకుని యూస్ చేయండి. ఒక్కొక్కసారి పాలు విరిగిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. అలా విరిగిపోకుండా మంచి బెల్లం యూస్ చేయండి. మళ్ళీ ఒక 2 నిమిషాల పాటు ఉడకనివ్వండి. ఇలా ఉడికిన తర్వాత మన హెల్దీ రెసిపీ మాల్ట్ రెడీ అయిపోయింది. మా అమ్మాయికి ఈ మాల్ట్ అంటే చాలా ఇష్టం. మీ పిల్లలకు కూడా చేసి పెట్టండి, డెఫినెట్గా నచ్చుతుంది. ఎలా ఉందండి రెసిపీ? సో ఎటువంటి డౌట్ లేకుండా ఎవరైనా సరే, చిన్నపిల్లలేంటి, పెద్దవాళ్ళేంటి, ప్రెగ్నెంట్ లేడీస్ ఏంటి, ఎవరైనా సరే ఈజీగా తీసుకోవచ్చు. అమ్మో అన్ని ఇంగ్రీడియంట్స్ వేయాలా అని అస్సలు డౌట్ పడకండి. మీ దగ్గర ఏది అవైలబిలిటీలో ఉందో ఆ ఇంగ్రీడియంట్స్తో మీరు చేసుకోవచ్చు. మీరు అన్నీ ఒక్కొక్క కప్ వేసినా కూడా మినిమం 3 to 4 kgs అవుతుంది. 3 to 4 months వస్తుంది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఏమైనా కామెంట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ విందు వినోదం. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం అండ్ బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.